ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం ఆగస్ట్ 5, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. దేవుని మూలముగా పుట్టిన వాడెవడును పాపము చేయుడు. 1 యోహాను గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనము. ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు సెలవిస్తున్న వాగ్దానము, దేవుని మూలముగా పుట్టిన వాడెవడును పాపము చేయుడు. ప్రియమైన దేవుని సంగమా, మనము దేవుని మూలముగానే పుట్టాము. ఆయన మనల్ని పుట్టించకపోతే మనం ఈ లోకంలో ఉండము. ఆయనే జీవము, ఆయనే సత్యము, ఆయనే మార్గమునై ఉన్నారు. ఎవరైతే దేవుని కుమారుణ్ణి అంగీకరిస్తారో వారు మాత్రమే జీవము కలవారు అని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని సంగమా, ఎవరైతే దేవుని కుమారుని అంగీకరించని వారు ఉంటారో జీవము లేని వారితో సమానము. వాళ్ళు బ్రతికి ఉన్న వారిలో జీవము లేని వారితో సమానం. అంటే మనము పాపములో పడిపోతే మనము దేవుని బిడ్డలుగా ఉండము. ప్రియమైన దేవుని సంగమా, మనం ఎప్పుడైతే పాపాన్ని విడిచిపెడతామో దేవుని వారసులుగా చేయబడతాము. పాపము మనలో ఉన్నంతసేపు మనకు దేవుడు కనబడడు. దేవుడు చేసే గొప్ప కార్యాలు కూడా మనకి కనిపించవు. దేవుని మూలముగా మనము పుట్టాము కనుక మనం ఎంత పరిశుద్ధులుగా ఉండాలి. ప్రియమైన దేవుని సంగమా, ఆయన వాక్యం సెలవిస్తుంది, నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని. ప్రియమైన దేవుని సంగమా, ఆయన మూలముగా మనం ఈ లోకానికి వచ్చి ఉన్నాము. ఆయన పని చేయడానికి వచ్చి ఉన్నాము. ఆయన మనకు అప్పగించిన పనిని బాధ్యతగా చేసి తిరిగి మరలా ఆయన యొద్దకు వెళ్ళవలసి ఉన్నది. ఎందుకంటే మనము ఈ లోకానికి వచ్చినది కేవలము కొంతకాలం మాత్రమే. ఆ కాలము తర్వాత మనకు నిత్యరాజ్యమైన పరలోక రాజ్యము మన కొరకు ఎదురు చూస్తుంది. ప్రియమైన దేవుని సంగమా, కనుక పాపాన్ని విడిచిపెట్టి పవిత్రులుగా దేవునిలో జీవిద్దాము. పాపము చేసేవారైతే దేవునికి ఎప్పుడూ కూడా కుమారులు అనబడరు. పాపాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టి మరెన్నడూ దాని విషయానికి వెళ్ళకుండా, దాని సంగతి మనం ఎప్పుడూ కూడా ప్రస్తావన కూడా చేయకుండా దేవుని మాటలు వింటూ, దేవుని వాక్యం వింటూ దేవునిలో ఉంటే దేవుడు ఆయన నిత్యరాజ్యానికి మనల్ని తీసుకువెళ్తారు. ఎందుకంటే మనం ఆయన బిడ్డలము. నా గొర్రెలు నా స్వరము విన్ను అని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియమైన దేవుని సంగమా, చెవుగలవాడు ఆత్మ చెప్పు మాట వినును గనుక ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమీన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.